హలో అందరికీ నమస్తే. నా పేరు అరవింద్. నేను జోగులాంబ గద్వాల్కి వెళ్ళి వచ్చాను. కరెంట్లీ నేను ఇప్పుడు జిడిగోంకా యూనివర్సిటీలో చదువుతున్నాను, బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్. నేను ఈ యూనివర్సిటీ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్యాకల్టీస్ ఏం అడిగినా, డౌట్స్ అడిగినా క్లారిఫై చేస్తారు మనకి. ప్లస్ ఫ్యాకల్టీ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ జాయిన్ అయితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి కాలేజ్లో. ఫుడ్ మనకైతే మార్నింగ్ అయితే గుడ్లు ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు. ఫ్రూట్స్ అన్లిమిటెడ్. నీకు టిఫిన్స్ 2 టైప్స్ ఆఫ్ టిఫిన్ పెడతారు. మార్నింగ్ ఎన్ని గ్లాసులైనా పాలు తాగొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ నీకు. దాంట్లో అయితే అసలు వరి ఏం లేదు. ఫుడ్ అయితే హాస్టల్ రూమ్స్ వస్తే ఇందులో 5 టైప్స్ ఆఫ్ హాస్టల్ రూమ్స్ ఉంటాయి. సింగిల్ షేరింగ్, 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, బంక్ బెడ్ షేరింగ్. బంక్ బెడ్లో 8 మంది ఉంటారు. సింగిల్ షేరింగ్, 2 షేరింగ్ వాళ్ళు, 3 షేరింగ్ వాళ్ళు, 4 షేరింగ్ వాళ్ళకి ఇన్సైడ్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది. సెంట్రల్ ఏసీ, ప్యూర్ సెంట్రల్ ఏసీ. హాస్టల్లో అయితే చాలా పడుతుంది అనిపిస్తుంది మీకు. అయితే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఉంటుంది. మన ఈవెంట్స్ ఉంటుంది, యాన్యువల్ ఫెస్ట్ ఉంటుంది, క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ప్లస్ నీకు ప్రతి ఒక్క సంవత్సరానికి అగ్రికల్చర్ కోర్స్ ద్వారాకి వెళ్ళి టూర్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ టూర్ ఉంటుంది. ఈ కాలేజ్లో నుంచి డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్, సౌత్ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సంవత్సరం అయితే చాలామంది వచ్చారు. మన క్లాస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి ఉంటారు. అందరు ఒకటే స్టేట్కి వెళ్ళి కాదు, కొత్త వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే అది మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లాంగ్వేజ్ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అఫోర్డబుల్ పైసా చాలా వర్త్ అనిపించింది నాకైతే. బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? జిడిగోన్కా యూనివర్సిటీ, హర్యానా.